రోజు 'చిన్ని' సీరియల్‌లో కావేరి, అలాగే బాలరాజు మధ్య సీన్స్ అయితే అల్టిమేట్ అని చెప్పొచ్చు. కానీ ఫుల్ ఎపిసోడ్‌లో ఒక హాఫ్ ఎపిసోడ్ అయినా వీళ్ళిద్దరి గురించి ఉంటే బావుండేదేమో అనిపిచ్చింది చూస్తున్నంత సేపు. కావేరిని ఆట పట్టిస్తాడనమాట బాలరాజు. కావేరి, చిన్ని ఇప్పుడు తెలిసిపోయింది కదా నిజం. తల్లి కూతుర్లని చిన్నికి నిజం తెలిసిపోవడంతో ఇద్దరు బాగా షికారులు చేసుకొని వస్తారనమాట స్కూటీలో. ఇంటికొచ్చేసరికి బాలరాజు విషయంలో సత్యం కానీ, సరళ కానీ ఒక ఊహించని ట్విస్ట్ ఇస్తారనమాట. చిన్ని కోసం తనకిష్టమైన వంటలు చేసుకొని వస్తాడా, అయితే మాకేం అవసరం లేదు, మేము ఈ మాత్రం చూసుకోలేము, ఇప్పటిదాకా చూసుకుంటున్న వాళ్ళు నీ తిండే మాకు అవసరం లేదని సరళ తిట్టి పంపించేస్తుంది. క్యారేజ్ ఇసిరి కొట్టేస్తుంది. ఆ క్యారేజ్ కాస్త కావేరియే పట్టుకుంటుందనమాట. కావేరి పట్టుకొని ఇక బాలరాజు ఏమో చాలా బాధగా వస్తూ ఉంటాడు. నిన్ను ఆ రోజు రక్తం కోసం, నా మేనకోడలను కాపాడడం కోసం రానిచ్చాను, అంతేకాని నువ్వు ఇక రాకపోకలు సాగించడం కోసం కాదు అన్నట్టు సత్యం అనడంతో ఇంక వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక కావేరి చేతిలో బాలరాజు తెచ్చిన బాక్స్ అయితే ఉంటుంది కదా, క్యారేజు, అది చూసి షాక్ అవుతాడనమాట. ఇదేంటి క్యారేజ్ తీసుకొని వచ్చాడు అని. కావేరి ఏంటి బాలరాజుని చూస్తే చాలు కోపంగా చూస్తూ ఉంటుందన్నమాట. చిన్ని మాత్రం, రాజు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇప్పుడే వచ్చావా అనేది అంటూ ఉంటే, నీకు ఇష్టమైన వంటలను చేసుకొని వచ్చాను అనేది చెప్తే, నీ వంటలు మాకేం అవసరం లేదు అని కావేరి బాలరాజు చేతిలోనే పెడుతుందన్నమాట క్యారేజ్. అయితే నేను నీ కోసం తేలేదు, నా కూతురు కోసం తెచ్చాను, ఆయన ఓ పెద్దింత టవర్ లాగా ఉన్నావేంటి అన్నట్టు కావేరిని ఆట పట్టిస్తాడనమాట. ఓ మేడం గారు మీరు ఇంకా ఆగండి, నేను నా కూతురు కోసం తెచ్చాను, అయినా మా ఇద్దరికంటే రక్త సంబంధం ఉంది, మధ్యలో మీకెందుకు అన్నట్టు మాట్లాడతాడు. అన్నీ తెలిసినా కూడా కావాలి అనమాట. నేను అమ్మాయి టీచర్ని, నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది అన్నట్టు మాట్లాడుతుందనమాట. ఆడపిల్లలు ఎవరైనా ఇంత పొడవు ఉంటారా టవర్ అని అంటూ మాట్లాడతాడనమాట. ఏ టవర్ టవర్ అంటూ వెక్కిరిస్తాడు. అయితే ఇంకా అక్కడ నుంచి కావేరి తీసుకుని వెళ్ళిపోతుంది అనమాట చిన్ని. ఇంకా బాలరాజు ఏమైనా బాధపడ్డాడేమో, క్యారేజ్ తీసుకుని వద్దని చెప్పేసింది కదా అమ్మ అని చెప్పని చిన్ని బాలరాజునే చూస్తూ ఉంటుంది. కానీ బాలరాజు ఏం చేస్తాడంటే దాని గేట్ దగ్గర పెట్టేసి వెళ్తాడు. చిన్ని మనసు లాగేస్తూ ఉంటుంది, అలాగా రాజుని పంపించేస్తేనే తను ఫీల్ అయి ఉంటాడని. బయటకు వచ్చి చూసేసరికి క్యారేజ్ ఉంటుందన్నమాట. అది చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో ఈ పిల్ల. అప్పుడు వెళ్ళి తింటూ ఉంటుంది. ఇంతలో చందు వచ్చి, ఏంటి మా మామయ్య తెచ్చింది, నువ్వు ఒకటి తినేస్తావా, మరి నాకు వద్దా అంటూ చందు అడగడంతో, రా చందు ఇద్దరం కలిసి తిందాము అని చక్కగా ఇద్దరు కలిసి కూర్చొని తింటూ ఉంటారనమాట. మొత్తం ఏదైతే ఈరోజు బాలరాజు కావేరి మధ్య ట్విస్ట్ అదిరింది.